హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనము సన్న చేప పులుసు ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఒకసారి చూసేద్దామండి. వీటిని ముందుగా సన్న చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయతో మరియు సాల్ట్ వేసుకొని బాగా రుద్ది మరీ క్లీన్ చేసుకోవాలి. ఇందులో బంపు ఎక్కువగా వస్తుంది. సో ఆ బంపు అనేది లేకుండా, అంటే బెండకాయలో మనకు బంపు వస్తుంది కదండి, అలా జిగురులా బంపులా ఉంటుంది, అది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దానికి నిమ్మకాయ అనేది మనం యూజ్ చేస్తే ఆ బంప్ అనేది లేకుండా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి. ఇలా ఫ్రెష్గా నీట్గా సన్న చేపల్ని మనం ఇవి 1.5 kg అండి, 1.5 kg సన్న చేపలు తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మిరపకాయలు మరియు జీలకర్ర, చిటికెడు మెంతులు, ధనియాలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండి తీసుకోవాల్సింది. రుచికి తగ్గట్టు తీసుకోవాలి మనం మిరపకాయలు అనేది. సో ఒక ఎల్లిపాయ తీసుకొని, అలాగే ఒక చిప్ప కొబ్బరి తీసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకొని, మరియు చేప ఏదైనా సరే పులుపు ఇంపార్టెంట్ కాబట్టి 1.5 కిలోకి నేను 150 గ్రామ్స్ తీసుకున్నానండి చింతపండు అనేది. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చేపలు, అంత క్వాంటిటీ చింతపండు తీసుకోవాలి. 3 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి, పెద్దవి ఇవి. 2 టమాటోస్ కూడా ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. 1.5 kg కాబట్టి ఆనియన్స్ మనం ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది చేప అనేది. పులుపు కూడా ఎంత ఎక్కువగా పడితే అంత బాగుంటుంది. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. సో తయారీ విధానం కూడా ఇప్పుడు మనం ఒకసారి చూపిస్తాను, ఒక్కసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని, అందులో మనం తీసుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతులు అనేది చిటికెడే వేసుకోవాలండి. మెంతులు లేకపోతే చేదు అనేది వస్తుంది ఎక్కువగా తీసుకుంటే, కాబట్టి చిటికెడే వేసుకున్నాం. ముందుగా వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఫ్రెండ్స్. పెద్ద చేపకి మరియు సన్న చేపకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చేసే విధానం, తయారీ విధానం అనేది. కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, మీకే వీడియో నచ్చుతుంది. స్కిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతుంది, వీడియో అనేది క్లారిటీగా తెలియదు అనమాట. కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా ఇంగ్రీడియంట్స్తో సహా మసాలా న్యాచురల్గా తయారు చేస్తున్నాను కాబట్టి టోటల్ రెసిపీ అనేది చూసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో అనేది ఈ విధంగా చేస్తారండి, మేమైతే ఇలా చేసుకుంటాం. మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది, ముక్కకు అనేది బాగా వండుతుంది. సో వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని మిరపకాయలని కూడా ఇప్పుడు వేయించుకుందాం. నేను ఇప్పుడు చూపిస్తుంది మసాలా ప్రిపరేషన్. మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. జాగ్రత్తగా ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా, వచ్చి కూడా ఏదైనా మిస్టేక్ చేసినా ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సన్న చేప ఎలా చేసుకోవాలి అనేది చక్కగా కుదురుతుందన్నమాట. సో ఇలా బాగా ఒక మిక్సర్ బౌల్లో తీసుకొని మనం మసాలాకు తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. కొబ్బరి మరియు వెల్లుల్లి, సాల్ట్, మిరపకాయలు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో తక్కువ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మసాలా అనేది ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ముందుగా ఈ మసాలాని వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా ఇప్పుడు వేసుకున్న తర్వాతే ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకుంటే అప్పుడు మనకనేది రెసిపీ చాలా చక్కగా కుదురుతుంది. చిటికెడు పసుపు మరియు ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం, లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సో చింతపండుని ఇలా బాగా మనం గ్రైండ్ చేసుకొని జ్యూస్ అనేది బాగా పిండుకోవాలండి. ఇలా బాగా జ్యూసీగా పిండుకొని కొంచెం 1 లీటర్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండులో ఉన్న వాటర్ మరియు మనం పక్కన వేసుకునే వాటర్తో కలిపి మరి నేను చెప్తున్నాను. 1 లీటర్ వాటర్ క్వాంటిటీ తీసుకున్నాను 1.5 కిలోకి. సో ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలానంతా చక్కగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న మసాలాలో మనం తీసుకున్న సన్న చేప అన్నీ కూడా
టోటల్గా ఇందులో వేసుకోవాలి. టోటల్గా ఇందులో వేసుకున్న తర్వాత మసాలాలో బాగా పీసెస్కి బాగా వంటేలాగా మసాలా అనేది ప్రెస్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. అప్పుడే టోటల్గా ఈక్వల్ క్వాంటిటీలో మనకు మసాలా అనేది అందుతుంది. ఒక ముక్క సప్పగా కారంగా అలా లేకుండా ఈక్వల్గా వండుతుంది అన్నమాట. సో ఆనియన్స్ మరియు టమాటోస్ కూడా వేసేసుకున్నాం. మనము అన్నీ ఇందులోనే వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. మనకు కావాల్సినది కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పైన మనం కరివేపాకు వేసుకుంటే, చిటికెడు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్టార్టింగ్లోనే మిక్స్ చేసుకోవాలండి. రెసిపీలో మాత్రం ఉడికేటప్పుడు అలా గెంటతో ఇలా కలుపుకోవద్దు. ఇదిగో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం ఇలా జాడించుకుంటూ మనం కలుపుకుంటే సరిపోతుంది. సో మనం కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టైనా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 10 మినిట్స్ టైం సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెడితే ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోతుందో చూడండి. ఇలా బాగా ఉడికించాలండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. కలిపే విధానం కూడా మీకు ఒకసారి చూపిస్తాను, వచ్చి చూసేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బౌల్ని జాడించుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పైది కిందిది టోటల్గా మిక్స్ అయిపోతుంది కాబట్టి ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందామండి మనము. సో బాగా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుందాం. సన్న చేప అనేది చాలా మంచిదండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్న పిల్లలకు కానీ ఈ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే, సన్న చేప తీసుకుంటే చాలా హెల్దీ అన్నమాట. కళ్ళకు కానీ హెల్త్కి కానీ బ్రెయిన్కి కానీ, బ్రెయిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ పుల్లగా సన్న చేప రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే సన్న చేప రెసిపీ రెడీ అయిపోతుంది. ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను, వచ్చి చూసేయండి. చూసారు కదా, వావ్ అనేలాగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది ఎలా ఉంటుంది అని. మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందా అయితే ఒక్కసారి ఒక లైక్ ఇవ్వండి. ముందున్న గంట బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.